నిద్రలేపబడిన గోపిక ఎవరైతే ఉందో అందులో నిద్రలేపబడిన గోపిక ఎవరైతే ఉందో చాలా సంపన్నురాలంట. ఆ గోపిక ఎంత సంపన్నురాలంటే ఆమె మొత్తం ఇల్లంతా మణులతో కూర్చబడినదట. తూమడి మాడట్టు చుట్టం విళక్కెరియ. ఆ ఇంటి చుట్టూ దీపాలంకరణ ఉంటుందట. అంటే దీపాలతో వెలిగిపోతున్న ఇల్లు. ఆ ఇంటి నిండా మణులతో, ఆ ఇంటికి తలుపులకి అన్నిటికీ మణులతో కూర్చబడిన ఇల్లంట. అటువంటి అద్భుతమైన ఇంట్లో పడుకుందంట ఈ గోపిక. ఇవాళ గోపిక గురించి మనం ఈ పాసురం అర్థం తెలుసుకుందాం. మణులతో కూడిన భవనమును చుట్టూ దీపములు కలిగి ఆ కాంతితో వెలుగుతున్న భవనమున సుగంధభరిత ధూప పరిమళం వ్యాపించగా మెత్తైన పరుపుపై పరుండి ఉండిన ఒక గోపికను ఈరోజు లేపుతున్నారు. నీవు నిద్ర లేవమ్మా అని లేపుతున్నారు. అంతేకాకుండా ఇవాళ గోపిక అమ్మ యొక్క మేనమామ కూతురు. మామాన్ మగళే అంటే మామ కూతురా అని పిలుస్తుంది అనమాట. మామాళ్ మగళే మణిక్కెదవం తాళ్తిరవాయ్. మణులతో కూడిన ఆ తలుపు యొక్క గొళ్ళెం తాళం తెరువు అని అంటుందన్నమాట. అప్పుడు ఆమె ఇంకా పలకకపోతే అప్పుడు అత్తనంటుందట, మామీర్ అవళే ఎళిప్పీరో, ఓ అత్త నువ్వన్నా ఆమెని లేపు అని అంటుందన్నమాట. ఉన్ మగళ్దాన్ అంటే నీ కూతురు అండ్రి చెవిడో అనందలో ఏమప్పెరుందుయిల్ మందిరపట్టాడు. అంటే మీ కూతురికి మూగదా, చెవిడిదా, ఎవరైనా కాపు కాశారామని బయటికి రావద్దని చెప్పి, లేకపోతే ఎవరైనా మంత్రం వేసేసి ఇంకా నువ్వు మొత్తం జీవితాంతం నిద్రపో అనేసి మంత్రం వేసేసి పడేశారా, ఎందుకంత మొద్దు నిద్రతోటి పడుకునుంది అని అడుగుతుంది అనమాట. తొందరగా లేచి రావమ్మా అని అడుగుతోంది. ఈరోజు ఏం చెప్పిందంటే, మహామాయావి మాధవుడు వైకుంఠుడు అని మేము నామాలు పలుకుతున్నాం. ఏమని పలుకుతున్నామంటే ఇవాళ మనం ఏమని పలుకుతున్నాము? మామాయన్ మాధవన్ వైగుండన్ ఎండెండ్రు నామం పలవం నవిండ్రేలో రెంబావాయ్. మేము మాయావి, మాధవుడు, వైకుంఠుడు అని ఎన్నెన్నో నామాలు పలుకుతున్నాం. ఆ నామాలన్నీ పలుకుతుండగా మాతో వచ్చి మా గోష్ఠిలో చేరి ఆ శ్రీమన్నారాయణుని సన్నిధికి పోవడానికి ఇంకా రావట్లేదేంటమ్మా నువ్వు అని ఈరోజు మన 4వ గోపికను నిద్రలేపుతున్నారన్నమాట. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు అమ్మ చెప్పింది. సంపన్నురాలైన గోపిక అని చెప్పింది అనమాట. ఇంటి నిండా మణులతో కూడిన భవనం అనమాట. ఆ తర్వాత దీపాలంకరణ చేసిన భవనం మొత్తం. సుగంధ ద్రవ్యాలు వెదజల్లే, సువాసనలు వెదజల్లే ఒక గదిలో మంచి చక్కటి పరుపు పైన పడుకొని ఉందంట. మత్తుగా పడుకొని నిద్రపోతూ ఉందంట ఈ గోపిక. ఇవాళ ఈ గోపికను లేపుతున్నారు. అదంతా అమ్మ ఇవాళ ఏం చెప్పింది? ఆమెకు చెవుడా, లేకపోతే మూగదా, ఎవరైనా కాపు కాసేశారా, లేకపోతే మంత్రం వేసేసి పెట్టేశారా అన్నది ఇవన్నీ మాటలు చెప్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పింది అంటే మనకి ఈరోజు పాసురంలో అమ్మ కృష్ణ భక్తిని గురించి చెప్తుందనమాట. కృష్ణ భక్తి అనేది ఎటువంటిది అంటే అదొక మత్తు. ఆ భక్తిలో ఉన్నవాళ్ళు అదే మత్తులో ఇంకా ఎప్పుడు ఆ భక్తి మత్తులోనే ఉంటూ ఉంటారు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే భక్తి అనేది కూడా ఒక విధమైన వ్యసనమే. అది కూడా ఏదైతే కొందరికి తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు అది లేకుండా ఉండలేరో, భక్తి పారవశంలో ఉండేవాళ్ళు ఆ శ్రీకృష్ణుని దగ్గర లేకుండా ఉండలేరు అనమాట. ఆయన గుణగానాలు చెప్పకుండా, ఆయన పాటలు పాడలేకుండా ఉండలేరు. ఎక్కడికైనా ఒక 300 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఏదో గుడి ఉందంటే అక్కడ పోవాలంటే వెంటనే వెళ్ళిపోతారు. పొద్దున్నే 4 గంటలకు లేచి పాసురాలు చదివి అన్నీ చేయాలంటే పొద్దున్నే లేచి చేస్తారు. ఎందుకు? అదెంత ఎవరు ఏం చెప్పారు. అదొక విధమైన భక్తి, అదొక మత్తు అనమాట, ఆ స్వామివారి మత్తు. ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ భక్తి మత్తులో ఉండే వాళ్ళందరూ ఎవరు? గోపికలు. మనం ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని పారాయణం చేస్తున్నాం. ఆ శ్రీకృష్ణ నామాలు ఎందుకు చెప్తున్నామంటే మనకి ఆ స్వామివారితో సాంగత్యం, అప్పటి కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న సాంగత్యం అనమాట. ఆయనని మనం విడిచిపెట్టి ఉండలేము. అదేవిధంగా ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఆయన నామాన్ని ఎంతవరకు వీలైతే, ఎంత అవకాశం ఉంటే
ఎంత మనకి ఛాన్స్ దొరికితే అంతలోనే మనం ఆ స్వామివారి కీర్తన చేస్తూ ఉంటాం అనమాట. అంత ఇది మనకి మన పెద్దలు మనకు నేర్పిస్తూ ఉంటారు కొన్ని మాటలు. ఏదైనా జరిగితే అయ్యో కృష్ణ అనేస్తారు, ఏదైనా జరిగితే రామ రామ అంటారు, అయ్యో రామ అంటారు. ఇవన్నీ ఏంటంటే ఈ మాటలన్నీ మనము ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న విషయం జరిగినా కానీ ఆ స్వామివారి నామాన్ని తలుచుకోవాలి అన్నట్టుగానే చెప్తూ ఉంటారు అనమాట. ఇవి 3 భక్తి విధాలు. ఆ తర్వాత మనకి ఈరోజు పాసురంలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఏముందంటే మనకి ఎన్ని విధాల భక్తి ఉన్నది అని చెప్తారనమాట. నవవిధ భక్తి అంటారు. నవవిధ భక్తి అంటే మనకి ఇప్పుడు నామ స్మరణ, పాదసేవన, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, శ్రవణం, కీర్తనం, ఇవన్నీ నవవిధ భక్తి అనమాట. ఈ విధాల్లో ఏదైనా కానీ మనకు వీలైనంత వరకు మనం చేసుకొని స్వామివారికి మన భక్తిని ప్రకటించుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీకు స్వీకారం 2 ఉంటాయన్నమాట. స్వగతి స్వీకారము, రెండవది పరగతి స్వీకారం. స్వగతి స్వీకారం అంటే మనము ఆ స్వామివారి కోసం ఆయన దగ్గరికి వెళ్ళాలి, మన గుడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, తిరుపతి లైన్లో నిలబడాలి, ఇవన్నీ ఈ తాపత్రయం ఏదైతే ఉంటే స్వగతి అనమాట. అది కాకుండా స్వామివారే మనం రప్పించుకుంటారట. మనం ఎక్కడికో వెళ్ళేది ఉంటే వెంటనే వచ్చి ఇక్కడికి రా అని రప్పించుకుంటారట. అది పరగతి స్వీకారం అనమాట. ఈ 2 విషయాలు కూడా మనకి ఇవాళ పాత్రలో చెప్పారనమాట. ఇంకొక విషయం గురించి ఏం చెప్పారంటే ప్రపత్తి అనేది స్వామివారిని పొగడటం అనమాట. మనం ఇప్పుడు మొదటి పాసరం మన ఆళ్వార్లు, మన పెరియాళ్వారిని లేపాం మనం. ఆయన శ్రీ రంగనాథ స్వామికి ప్రపత్తి చెప్పారు. ఆయన ఏం చెప్పారు? పళ్ళాండు పళ్ళాండు పళ్ళాయిరత్తాండు పలగోడి నూరాయిరం అని ప్రపత్తి చెప్పారు. అదే మన వెంకటేశ్వర స్వామి కూడా మనం ప్రపత్తి చెప్పుకుంటాం. ఈశానాంశ గతోశ వెంకటపతే విష్ణువ పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస నిశికాం తచ్చాంసి తవ్వర్ధిని పద్మాలంకృత పాణిపల్లవైగా పద్మాసనం స్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతే. అది మనం ప్రపత్తి చెప్పుకుంటాం అన్నమాట. అలా కొన్ని పద్యాలు ఉంటాయి మీకు. విష్ణు పరమవిద్యత ప్రశంసం, ఇవన్నీ మనం సుప్రభాత సేవ చేసుకున్నప్పుడు ఈ ప్రపత్తి మనం చెప్పుకుంటాం అనమాట. ఈ ప్రపత్తి గురించి కూడా అమ్మ ఇవాళ చెప్పింది. ఇవాళ పాసురంలో మనకు నిద్రలేపిన ఆళ్వార్ ఎవరు అంటే తిరుమలిషి ఆళ్వార్. తిరుమలిషి ఆళ్వార్ని ఇవాళ మనము మన గోష్ఠిలోకి చేర్చుకున్నాం అనమాట. తిరుమలిషి ఆళ్వారికి ఒక విశిష్టమైన కథ ఉన్నది. అసలు చెప్పడం ఏంటంటే ఈ ఆళ్వార్ అసలు తల్లిదండ్రులు ఎవరు అంటే భార్గవ మహర్షి, కనకాంగి, వీళ్ళిద్దరూ అసలు తల్లిదండ్రులట. కానీ ఈ బాలుడు ఏదైతే ఉన్నాడో ఈయన తల్లి గర్భంలో 12 నెలలు అట్లాగే ఉండి కాళ్ళు చేతులు లేకుండా జీవం లేని శిశువుగా పుట్టారట. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే వెదురు పొదల్లో ఈ బాలుడిని వదిలేసి వెళ్ళిపోయారట. అప్పుడు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి వచ్చి ఆ బాలుడికి ప్రాణం పోశారట. అప్పుడు ఆ బాలుడు జీవుడైన ఆ బాలుడిని ఇద్దరు అంటే బట్టలు మన ఈ బుట్టలు అమ్ముకునేవాళ్ళు అల్లుకొని వెదురు బుట్టలు అల్లుకునేవాళ్ళు చూశారంట. వాళ్ళు ఎవరంటే తిరువాలన్ అండ్ పంగయ్య చెల్వి అన్న దంపతులు. వాళ్ళు ఏంటంటే బుట్టలు అల్లుకోవాలి అంటే మీకు వెదురు కావాలి కదా, వెదురు పొదల్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే ఇక్కడ ఆ బాలుడు దొరికాడంట. వాళ్ళు గిరిజనులు. వాళ్ళు ఆ బాలుడిని తీసుకొని వచ్చి ఆయనని పెంచుకున్నారట. ఆయనకి భక్తిసారుడు అని పేరు పెట్టుకున్నారు. మొదలు భక్తిసారుడు అని ఈయనకి పేరు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు ఒక తమ్ముడు కూడా పుట్టాడు, కణికండన్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. కానీ ఈ భక్తిసారుడికి మన పెరియాళ్వార్ ఏం చేశారంటే ఆయనకి ఆళ్వార్ అని పిలిచారనమాట. తిరుమలిషై ఆళ్వార్ అని మొదట ఆయన సంబోధించారు. ఈ ఆళ్వార్కి చాలా మహిమలు ఉన్నాయి అని చెప్పుకుంటారు. ఈయన ఏదైనా ఒక కొన్ని కథలు కూడా చెప్పుకుంటారు. వృద్ధ దంపతులు ఇద్దరికి యవ్వనాన్ని ప్రసాదించాడు అని చెప్పి చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పుకుంటారంటే ఈయనకి కుడి కాలులో ఒక కన్ను ఉంటుందట. ఈ ఆళ్వార్కి కుడి కాలులో ఒక కన్ను ఉంటుందట. చాలా తేజోవంతంగా ఉంటారంట, చాలా మహిమలు కలిగిన వారంట ఆయన. ఆ తర్వాత ఆయనకి 2 శిష్యులు ఉన్నారు. ఆయన తమ్ముడే ఒక శిష్యుడు కణికండన్. ఆ తర్వాత దృఢవతులు అనే ఆయన ఇంకొక శిష్యుడు అనమాట. ఈయన విభవనామ సంవత్సరం పుష్యమాసం బహుళ దశమి
బృహస్పతి వారం మఖా నక్షత్రంలో జన్మించారంట ఆయన. ఆ తర్వాత ఈయనకి నిత్య తన్నియం లేవు, ఒకసారి చెప్తాము. శక్తి పంచమయ విగ్రహత్మానే శుక్తి హరిజిత చిత్తహరిణే ముక్తిదాయక మురారి పాదయోర్భక్తి సారమునయే నమో నమః. భక్తి సారమునయే నమో నమః అని ఇవాళ ఈ స్వామివారికి మనము తన్యాలు చెప్పుకుంటాం అన్నమాట. తిరుమనిషి ఆళ్వార్ శిష్యులు ఇద్దరని చెప్పుకున్నాము, కణికండన్, దృఢవర్తుడు. ఆ తర్వాత ఆయన రచించినవి తిరుచెందు విరుత్తం 120 పాసురాలతో కూడిన ఒక కావ్యాన్ని ఆయన రచించారు శ్రీమన్నారాయణ మీద. నన్ను కంతివర్ధనందాది అని పాసురాలు కూడా ఆయన రచించారనమాట. ఈయన చేసిన గొప్ప కార్యక్రమాలు. ఈరోజు పాసురంలో మనం 4వ గోపికను లేపాము. రేపు 5వ గోపిక, ఇంకొక విశేషమైన గోపికను మనం నిద్ర లేపుతామన్నమాట. ఈరోజు గోపికలో మనం లేపిన చాలా ధనవంతురాయన సంపన్నురాయన గోపికను లేపాము. రేపు మరి ఏ గోపికను లేపుతామో ఆమె విశేషత ఏంటో అన్నది రేపు మనం తెలుసుకుందాం.